త్యాగముల మహాయజ్ఞం సంప్రదాయ రక్షణలో సదా నిమగ్నం ఈ శుభలగ్నం ఈ శుభలగ్నం. జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభలగ్నం కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా పంచాంగ విశేషాలు, తదుపరి ద్వాదశ రాశుల ఫలితాలు మరియు తులా లగ్నంలో పుట్టిన వారికి వృత్తిలో ఆటంకములు తరచుగా వస్తుంటాయి. దానికి ఏ గ్రహం కారకమవుతుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. ఈరోజు ఆదివారం మార్చి 17, 2013 శ్రీ నందననామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిది షష్ఠి ఈరోజు 24 గంటల పూర్తిగా ఉంది. నక్షత్రం కృతిక సాయంత్రం 7 గంటల 48 నిమిషాల వరకు, వర్జ్యం ఉదయం 6 గంటల 26 నిమిషాల నుండి 8 గంటల 13 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 23 నిమిషాల వరకు, అమృత గడియలు సాయంత్రం 5 గంటల 7 నిమిషాల నుండి 6 గంటల 44 నిమిషాల వరకు, రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఇవి ఈనాటి శుభలగ్నం కార్యక్రమంలో పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వార ఫలాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారములలో సోమ మంగళవారాల్లో వ్యాపార ఒత్తిడి వలన సరైన నిర్ణయాలు తీసుకోలేరు. మీరు రూపొందించుకుంటున్న ప్రణాళికలను అమలుపరచలేకపోవడం వల్ల కొన్ని అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు పట్టుదలతో ప్రయత్నించడం వల్ల బుధవారం నుండి మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. రాజకీయ నాయకులకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ పైవారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు మంచి అభివృద్ధిని సాధిస్తారు. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోర్టు వ్యవహారం ముందు ఆచితూచి అడుగు వేయటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారంకు స్థిరాస్తులపై రుణ ప్రయత్నములు సఫలీకృతమవుతాయి. చిత్రరంగం వారికి వృత్తులు అనుకోకుండా మంచి మార్పులు కలుగుతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కళారంగం వారు ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు కోర్టు వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మీ ఉత్పత్తులకు నాణ్యత లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి ఎరీస్ చేతికి అందుటకు అవకాశం కలదు. టెంపరీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ ఉద్యోగం లభించడానికి అవకాశం కలదు. ఈ వారం యొక్క పెట్టుబడులను డైరీ, టెలికమ్యూనికేషన్, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల నుండి సహాయ సహకారాలు లోపించడం వల్ల మనోవ్యక్తతకు లోనవుతారు. ఆస్తి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఈ వారం మీరు తీసుకోవాల్సిన పరిహారాలు: శనిగ్రహ, కుజగ్రహ స్తోత్రమును ప్రతినిత్యం 108 సార్లు పఠించినట్లయితే ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా చేయు ప్రయాణములు లాభసాటిగా ఉంటాయి. ధనలాభాలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రచయితలకు, పత్రికా రంగం వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారికి ఈ వారం కలిగినటువంటి ఆలోచనలను అమలుపరచడం వల్ల సుఫలితాలు పొందుతారు. వ్యాపార విస్తరణ భాగంగా నూతన భాగస్వాములను ఆహ్వానిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆశించిన దానికంటే మంచి ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు వృత్తిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు అనుకూలంగా ఉంటాయి. కళారంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. చిత్రరంగం వారికి వృత్తిలో సహాయ సహకారాలు లోపించడం వల్ల మనోవ్యాకులతకు లోనవుతారు. వస్త్ర వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో మిత్రులకు దూరంగా ఉండటం మంచిది. పారిశ్రామిక రంగం వారికి కోర్టు వ్యవహారంలో చికాకులు కలిగిస్తాయి. ఆటోమొబైల్, విదేశీ వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు కోర్టు వ్యవహారముల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కానీ అధికార హోదాలో ఉన్న వారికి క్రింది ఉద్యోగస్తుల నుండి ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు సుపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్టింగ్, బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లపై బదిలీ అవుటకు అవకాశం కలదు. ఈ వారం యొక్క పెట్టుబడులు షిప్పింగ్, ఫైనాన్స్, కెమికల్ రంగంలో కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మీరు తీసుకోవాల్సిన పరిహారాలు: ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని 12 సార్లు పఠించినట్టయితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా చేయు ప్రయాణములలో విజయం చేకూరుతుంది. ప్రయాణముల వలన మీలో పరిజ్ఞానం ఇంకా మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారరీత్యా సదస్సుల్లోనూ చర్చల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు జనాకర్షణ పెరుగుతుంది. మీ నూతన ఆలోచనలను మీ తోటి నాయకులు, పైవారు ఆహ్వానిస్తారు. నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థల వివాదాలకు పరిష్కార మార్గం లభిస్తుంది. ప్రభుత్వం నుండి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క నూతన స్కీములతో ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. చిత్రరంగం వారికి సుఖయోగాలు సూచిస్తున్నాయి. కళారంగం వారికి దూర ప్రయాణంలో చికాకును కలిగించవచ్చు. ప్రభుత్వ కాంట్రాక్టులకు టెండర్లు, లైసెన్సులు అనుకూలంగా ఉంటాయి. ధనలాభాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారస్తులకు అన్ని విధాలుగా మంచి గుర్తింపు లభిస్తుంది. పత్రికా రంగం వారికి, రచయితలకు ధనలాభాలు సూచిస్తున్నాయి.
ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్లపై బదిలీ అవుటకు అవకాశం కాదు. స్త్రీలకు సహోద్యోగుల నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగపరంగా ఉన్నటువంటి కోర్టు సమస్యలు తొలగిపోతాయి. ఈ వారం మీ యొక్క పెట్టుబడులు ఫార్మస్యూటికల్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు తీసుకోవాల్సిన పరిహారాలు ప్రతినిత్యం రాహుగ్రహ స్తోత్రాన్ని 108 సార్లు పఠించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారరీత్యా తీరిక లేకుండా గడుపుతారు. శ్రమ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. విదేశీ వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్ల వలన సుఖాన్ని కోల్పోటుకు అవకాశం కలదు. చిత్రరంగం వారికి నూతన గృహ ప్రయత్నములు సఫలీకృతమవుతాయి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు ఈ వారం భంగం కలుగుటకు అవకాశం కలదు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ శ్రేయభిలాషుల యొక్క సలహాలు పాటించడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారు అత్యాశకపోయి పెట్టుబడులు పెట్టడం వలన అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన ధననష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. భాగస్వామి వ్యాపారస్తులు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇనుము, సిమెంట్, నూనె వ్యాపారస్తులకు ధనలాభాలు సూచిస్తున్నాయి. వీరికి వృత్తిరీత్యా ఉన్నటువంటి కోర్టు వ్యవహారంలో విజయం చేకూరుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు గతంలో ఇబ్బంది పెట్టేటువంటి అధికారులు అనుకూలంగా మారతారు. వారి నుండి వ్యాపార అభివృద్ధిని సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారు కుటుంబ సమస్యల వలన సతమతం అవుతారు. వృత్తిలో ఏకాగ్రతను కోల్పోతారు. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ భాగంగా నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆడిటింగ్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో పనిచేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి సహోద్యోగుల నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో కల వారికి ఈ వారం మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీ యొక్క పెట్టుబడులు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ఆయిల్, పెట్రోలియం రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో సంతానం యొక్క విద్య, ఉద్యోగం వందు మంచి మార్పులు చోటు విద్యార్థులు టెక్నికల్ విద్యలో రాణిస్తారు. ఈ వారం మీరు తీసుకోవాల్సిన పరిహారాలు సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం 11 సార్లు పఠించినట్లయితే ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారు వృత్తి వ్యాపారంలో గత వారం ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి మీ ప్రణాళికలను పటిష్టంగా రూపొందించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు మీరు తలపెట్టినటువంటి నూతన వెంచర్లో పేరు ప్రఖ్యాతను సంపాదించుకుంటారు. వ్యాపార విస్తరణ భాగంగా స్థలాలు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. రాజకీయ నాయకులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. మతిమరుపు వలన వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి లాభాల కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోలేక సతమతం అవుతారు. మీరు నూతన రుణములు మంజూరు చేస్తున్నప్పుడు ఖాతాదారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. చిత్రరంగం వారికి నూతన గృహయోగం సూచిస్తుంది. అవకాశాలు ఎక్కువగా ఉండటం వలన ఈ చిత్రరంగం వారు ఈ వారం శారీరక శ్రమకు లోనవుతారు. కళారంగం రచయితలకు మిత్రుల ద్వారా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ధనలాభాలు ఉన్నప్పటికీ వీరు అనుకోని సమస్యల వలన రుణములు చేయవలసి వస్తుంది. వస్త్ర వ్యాపారస్తులు పరిజ్ఞానమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంజనీరింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం చేయవారు అధికారుల మెప్పు కోసం కసరత్తులు చేస్తారు. ఈ వారం మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు తీసుకోవాల్సిన పరిహారాలు ప్రతినిత్యం మహాలక్ష్మి అష్టకాన్ని 11 సార్లు పఠించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారు వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. మీరు చేసే ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి మీరు చేసే పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. స్థిరాస్తుల కోర్టు వ్యవహారముల్లో అన్నదమ్ములతో సంధి కుదుర్చుకుంటారు. భాగస్వామి వ్యాపారస్తులకు తోటి వ్యాపారస్తుల నుంచి ధన సహాయం అందుతుంది. విదేశీ వ్యాపారాల్లో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఎందు నూతన కార్యాచరణ చేస్తారు. బంగారు నగల, వస్త్ర వ్యాపారస్తులకు ఉన్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. అన్ని విధాలుగా సుఫలితాలు కలుగుతాయి. కళారంగం వారు వృత్తి కంటే కూడాను కుటుంబమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన వ్యాపార అవకాశాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. వ్యాపారంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు. వైద్య, న్యాయవృత్తులు ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. రీసెర్చ్ రంగంలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటారు. ఈ వారం యొక్క పెట్టుబడులు పేపర్, ఐటీ, ఏవియేషన్ ఇండస్ట్రీలో కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు తీసుకోవాల్సిన పరిహారాలు శుక్రగ్రహ, శనిగ్రహ మంత్రాన్ని ప్రతినిత్యం 108 సార్లు పఠించినట్టయితే ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు. తదుపరి తులారాశి గురించి తెలుసుకునే ముందు శుభలగ్నం కార్యక్రమంలో చిన్న విరామం.